ఈరోజు టాపిక్ ఏంటంటే షార్ట్ వీడియోస్ని ఎట్లా వైరల్ చేయాలి. వ్యూస్ అప్పుడే వచ్చాయి. మన ఛానల్ అనేది చాలా కొత్తది. ఇప్పుడు మనం ప్రూఫ్ అనేది చూద్దాం. చూడండి, వ్యూస్ అనేవి సేమ్ వీడియోకి 421 వ్యూస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. మనది కొత్త ఛానల్, అది కాక కొన్ని అవర్స్లోనే ఇన్ని వ్యూస్ అంటే చాలా బెస్టే కదా ఫ్రెండ్స్. 2 lakhs వ్యూస్ అనేది మనం ఎట్లా తెచ్చుకోవచ్చు, దీనికి ఒక టెక్నిక్ ఉంది. అదే దీనికి 1.1k సబ్స్క్రైబర్స్ మొత్తం ఈ ఒక్క వీడియో వల్లే వచ్చేసారు ఫ్రెండ్స్. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఈ షార్ట్ వీడియో వైరల్ అయితే మాత్రం ఎక్కడికో తీసుకువెళ్ళిపోతే మిలియన్స్లో వ్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈరోజు మనం నా షార్ట్ వీడియో ఒకటి ఉంది. ఇంతకుముందు జస్ట్ 1k 2k 500 300 వ్యూస్ అనేవి వచ్చాయి. కానీ ఒక వీడియో అనేది 1 lakh వ్యూస్ అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో ఏంటో నేను మీ అందరికి చూపిస్తాను. ఎప్పుడైనా షార్ట్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తే మన ఛానల్ని గ్రో అవటానికి ఫ్రెండ్స్. ఓకేనా? ఒక వీడియో అనేది వైరల్ అయింది, మీ కళ్ళ ముందే చూడండి ఫ్రెండ్స్. 2 lakhs వ్యూస్ అనేది మనం ఎట్లా తెచ్చుకోవచ్చు, దీనికి ఒక టెక్నిక్ ఉంది. అదే దీనికి 1.1k సబ్స్క్రైబర్స్ మొత్తం ఈ ఒక్క వీడియో వల్లే వచ్చేసారు ఫ్రెండ్స్. అర్నింగ్ అనేది షార్ట్ వీడియోకి తక్కువ ఉంటుంది, మనందరికి తెలుసు. అవును, కానీ షార్ట్ వీడియో అనేది ఏం చేస్తుందంటే మన వీడియోని మన ఛానల్ని వైరల్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా ఎట్లా మన షార్ట్ వీడియోని వైరల్ చేయాలి నేను చెప్తాను. ఎప్పుడైనా కూడా ఇప్పుడు యూట్యూబ్ యాప్లో మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీ కళ్ళ ముందే నేను ఒక షార్ట్ వీడియో అనేది వైరల్ చేసి చూపిస్తాను. చాలామంది ఏం చేస్తారు, ఈ ప్లస్ సింబల్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే కింద వీడియో అని ఉంది, షార్ట్ అని ఉంది. చాలామంది ఈ షార్ట్లోకి వెళ్ళిపోయి వీడియో అనేది పెట్టేస్తారు. ఓకేనా? సో మనం ఇప్పుడు చూస్తే ఎప్పుడైనా కూడా మీరు షార్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఈ వీడియో అనే ఆప్షన్ నుంచే అప్లోడ్ చేయండి. సో నేను వీడియో ఉన్న ఆప్షన్ నుంచి అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఎప్పుడైనా మీరు ఇక్కడ పెన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ పెన్ సింబల్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఒక థంబ్నెయిల్ అనేది పెట్టండి. మంచి థంబ్నెయిల్ అనేది పెట్టాలి, మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఒక గేమ్ ఫ్రెండ్స్. సో నేను ఒక థంబ్నెయిల్ అనేది సెలెక్ట్ చేసేసాను. జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం కాబట్టి నేను ఒక థంబ్నెయిల్ అనేది సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత టైటిల్ అనేది ఇద్దాం ఫ్రెండ్స్. ఓకే, టైటిల్ అనేది ఎప్పుడైనా గుడ్ లుకింగ్గా ఉండాలి. దాంతోపాటు మీరు ఏదైతే మీరు వీడియో పెట్టినా దానికి సంబంధించిన ఉండాలి. దాని తర్వాత షార్ట్ అనేది ఖచ్చితంగా లాస్ట్లో హ్యాష్ షార్ట్స్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఇది గ్రానీ 3 గేమ్ ఇన్ తెలుగు. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఇమోజీ అనేది నేను యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక 2-3 ఇమోజీస్ యాడ్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గేమ్ వీడియో కాబట్టి మీరు గేమర్ని ట్యాగ్ చేయొచ్చు, లేదా టెక్ వాళ్ళని ట్యాగ్ చేయొచ్చు. నేను ఒక ప్రసాద్ టెక్ ఇన్ తెలుగుని ట్యాగ్ చేస్తాను. నెక్స్ట్ సాయి కృష్ణ. ఓకే, వీళ్ళిద్దరిని నేను ట్యాగ్ చేశాను ఫ్రెండ్స్. @ అని కొట్టేసి ట్యాగ్ చేసుకొని దాని తర్వాత ఓకేనా, హ్యాష్ షార్ట్స్ అనేది కంపల్సరీ ఎప్పుడైనా ఏ షార్ట్ వీడియో పెట్టేటప్పుడైనా. నెక్స్ట్ ఇది గ్రానీ గేమ్ కాబట్టి గ్రానీ 3 అనేది నేను ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ అన్లిస్టెడ్గానే పెట్టాలి ఫ్రెండ్స్. విజిబిలిటీ అనేది అన్లిస్టెడ్ ఉండాలి. లొకేషన్ మీ ఇష్టం, పెడితే పెట్టండి, లేకపోతే లేదు. రిలేటెడ్ వీడియో పెడితే మాత్రం చాలా బాగుంటుంది. రిలేటెడ్ వీడియో అనేది పెట్టేయండి. రిలేటెడ్ అంటే ఏం లేదు, ఇంతకుముందు మీరు ఏమన్నా గ్రానీ 3 గేమ్ పెట్టి ఉన్నా, లేకపోతే ఏదైనా గేమ్స్ పెట్టి ఉన్నా దానికి రిలేటెడ్గా ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియో అనేది ఇక్కడ రిలేటెడ్ వీడియోలో. ఇప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అప్లోడ్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు వైటీ స్టూడియోలోకి వచ్చిన తర్వాత అనేది అప్లోడ్ అవుతుంది. నా వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని సెట్టింగ్స్ మార్చాలి కదా. ఫస్ట్ ఏంటంటే టైటిల్ని కాపీ చేసుకొని
సేమ్ టైటిల్ని కాపీ చేసుకుని డిస్క్రిప్షన్లో వేసుకోవాలి. డిస్క్రిప్షన్లో వేసిన తర్వాత ట్యాగ్స్లో కూడా వెయ్యాలి ఫ్రెండ్స్. ఓకే, ట్యాగ్స్లో కూడా వెయ్యాలి ఖచ్చితంగా. నెక్స్ట్ హ్యాష్ షార్ట్స్ అని రాయండి ఖచ్చితంగా. హ్యాష్ షార్ట్స్, ట్రెండింగ్ షార్ట్స్ ఇన్ తెలుగు, వైరల్ షార్ట్స్ ఇన్ తెలుగు అని క్లిక్ చేసిన తర్వాత మన బ్యాక్ ట్యాగ్స్ అనేది ఇంకా పూర్తిగా మనం అప్డేట్ చేయలేదు, చేద్దాము. దానికంటే ముందు మన డిస్క్రిప్షన్లో కొంచెం మెటా డేటా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే డేటా మనం యాడ్ చేస్తామో అది మానిటైజేషన్ చేసే ముందు మనం డిలీట్ చేసేయాలి. ప్రతి ఒక్క వీడియోలో పెట్టిన డిస్క్రిప్షన్ని మొత్తం క్లీన్ అవుట్ చేసేయండి, అప్పుడు అప్లై చేయండి మానిటైజేషన్ కోసం. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. అందుకే నేను చెప్తా ఉంటాను, వీడియోని పూర్తిగా చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రోమ్లోకి వెళ్తే నేను ఇక్కడ క్లిక్ చేశాను కదా, keywords.io, ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఫస్ట్ వస్తుంది లేదా సెకండ్ ఆర్ థర్డ్లో చూపిస్తుంది. వెళ్ళిన తర్వాత కీవర్డ్స్ టూల్లో ఇక్కడ మీరు చూసుకుంటే గూగుల్ అని ఉంది, మీరు యూట్యూబ్గా చేంజ్ చేయండి. యూట్యూబ్గా చేంజ్ చేసిన తర్వాత షార్ట్స్ ఇన్ తెలుగు అని రాయండి. షార్ట్స్ ఇన్ తెలుగు సెర్చ్ చేస్తే కొన్ని మనకి కీవర్డ్స్ అనేది ఇస్తుంది ఈ వెబ్సైట్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, మనకి 528 కీవర్డ్స్ అనేది ఇచ్చేసింది. అస్సలకి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా యూస్ఫుల్ ఈ వెబ్సైట్ అనేది. మొత్తం ఇక్కడ మీరు చూసుకుంటే చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయండి. చెక్ బాక్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఎండ్లో పర్పుల్ కలర్ అది కాపీ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది కాపీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పర్పుల్ మీద క్లిక్ చేయండి, కలర్ మీద కాపీ సింబల్ మీద ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ అని ఉంటుంది, దాన్ని కాపీ చేసుకుంటే డైరెక్ట్గా ఈ ట్యాగ్స్ అన్నీ కాపీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చాలా ట్యాగ్స్ అనేది కాపీ చేసాం కదా, ఇక్కడ పేస్ట్ చేసినామంటే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మన డిస్క్రిప్షన్ అనేది ఫుల్ అయిపోతుంది. మనం ఏంటంటే ఓన్లీ 5000 వర్డ్సే పెట్టాలి కదా, సో ఎక్కడ దాకా అయితే మీకు అవసరం లేదు, వాటిని డిలీట్ చేసేయండి. ఎస్ ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా లాంగ్, బట్ వీడియో అనేది ఖచ్చితంగా షార్ట్గా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. వీటిని డిలీట్ చేసేయండి. ఇంకా 8000 అంటే మనం ఇంకా 3000 వర్డ్స్ అనేది నేను డిలీట్ చేయాలి. చాలా సింపుల్ డిలీట్ చేయటం మొబైల్లో. ఈ టెక్నిక్ అనేది ఎవరు చెప్పరు ఫ్రెండ్స్, చాలామంది వాడుతూ ఉంటారు. మీకు ఇలాంటి టెక్నిక్స్ ఎవరు చెప్పరు, సో నా దగ్గర నేర్చుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే టైటిల్ అయిపోయింది, ట్యాగ్స్ అనేది ఇవ్వాలి. కొంచెం గ్రానీ 3 గేమ్ కదా ఇది, దానికి సంబంధించింది కాబట్టి గ్రానీ 3 గేమ్ ఇన్ తెలుగు అని క్లిక్ చేస్తాను. దాని తర్వాత ఇప్పుడు మనం మీకు ఇష్టమైన ట్యాగ్స్ అనేది ఇచ్చింది, ఇచ్చినా ఇవ్వకపోయినా వైరల్ అవ్వాలనుకుంటే వీడియో అనేది వైరల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, ఈ కేటగిరీ అనేది నాది సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు కాబట్టి నేను గేమింగ్ కాబట్టి గేమింగ్ మీద క్లిక్ చేశాను, గేమింగ్ ఇచ్చేసాను. మన కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ కేటగిరీ డెఫినెట్గా సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ విజిబిలిటీ ఉంది కదా, మనం ఏం చేయాలంటే పబ్లిక్ మీద క్లిక్ చేసి వీడియో డైరెక్ట్గా మనం పబ్లిష్ చేయకూడదు. మనం ఏం చేయాలంటే షెడ్యూల్ చేయాలి వీడియోని ఎప్పుడు కూడా. షెడ్యూల్ పబ్లిష్ నౌలో ఇక్కడ షెడ్యూల్ అని ఉంది కదా, షెడ్యూల్ మీదకి వెళ్ళిపోయి ఇక్కడ ఏమై ఉంటుందంటే డేట్ అనేది నెక్స్ట్ డేట్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి 7, సో 7 మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేయండి. దాని తర్వాత టైమింగ్ ఇప్పుడు ఎంత అయింది, 22:01 అంటే 10:01 అయింది రాత్రి. సో 22. నేను ఎప్పుడైనా ఏంటంటే ఇప్పుడు చాలామంది ఎప్పుడు అప్లోడ్ చేస్తారు, 12:10 లేదా 10:10, 10:20, 10:15, 10:05 కదా. నేను అట్లా అప్లోడ్ చేయను ఫ్రెండ్స్. నేను అట్లా అప్లోడ్ చేస్తాను అంటే దగ్గరకు వచ్చిన తర్వాత 5కి ముందు లేదా 5కి తర్వాత అంటే 10:06 లేకపోతే 10:09కి, ఓకే, లేకపోతే 10:11కి అట్లా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం తొందరగా వైరల్ చేయాలి కాబట్టి నేను 10:04కే పెట్టేస్తాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఓకే కొట్టేసి నేను పబ్లిష్ చేసేస్తున్నాను వీడియో అనేది, సేవ్ కొట్టాను. మీకు కొంచెం సేపులో నా వీడియో అనేది వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. దీని తర్వాత ఇంకా ఒక ఫైనల్ స్టెప్ ఉంటుంది, అది మెయిన్ థింగ్. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, మిస్ అవ్వకుండా. ఇప్పుడు మనం మన YT స్టూడియోలోకి వెళ్ళిపోయి ఎన్ని వ్యూస్ వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్.
సో నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఓకే, ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాము, ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు 0 వ్యూస్ అని చూపిస్తుంది కదా, రీఫ్రెష్ చేయగానే ఎన్ని వ్యూస్ వస్తే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు కూడా 0 వ్యూస్ వస్తుంది. వీడియోని ఓపెన్ చేద్దాం. వావ్, మీరు వీడియోని ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, 12 వ్యూస్ అప్పుడే వచ్చాయి. మన ఛానల్ అనేది చాలా కొత్తది. ఇప్పుడు మీరు చూసుకుంటే షార్ట్ ఫీడ్ నుంచి 9 వ్యూస్ అనేవి వచ్చాయి ఫ్రెండ్స్. ఓకే, 9 వ్యూస్ అనేవి వచ్చాయి, అది కూడా షార్ట్ ఫీడ్ నుంచి. ఇవి ఇంకా వీడియో అనేది వైరల్ అవడానికి కొంచెం సేపే టైం ఉంది ఫ్రెండ్స్. చూద్దాము ఎంతసేపట్లో వీడియో అనేది వైరల్ అవుతుందో. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఫ్రెండ్స్, మళ్ళా మనం వైటీ స్టూడియోని ఓపెన్ చేస్తాం. అది 10:30కి. చూద్దాం మనకి ఎన్ని వ్యూస్ అనేవి వచ్చాయి మన వీడియోకి. సో ఇక్కడ తొందరగా వ్యూస్ అనేది అప్డేట్ అవ్వవు కదా, మనకు తెలిసిందే కదా. 21 వ్యూస్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు మనం ప్రూఫ్ అనేది చూద్దాం. చూడండి, వ్యూస్ అనేవి సేమ్ వీడియోకి 421 వ్యూస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో 421 వ్యూస్ దగ్గర ఆగిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాని తర్వాత స్టెప్ అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా లాంగ్ వీడియో అయిపోయింది కదా. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే కొంతమందికి అసలుకి షార్ట్స్లో వ్యూసే రావు కదా, ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ లేరు. మనకి ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ చిన్నగా వస్తారో ప్రతిరోజు మనం 2 డేస్కి ఒకసారి ఏదో ఒక వీడియో పెట్టాలి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియో పెట్టండి, మీకు సంబంధించిన మీ న్యూస్, మీరు ఏదైతే రోజు మీ కేటగిరీ ఏదైతే చూస్ చేసుకున్నారో ఆ కేటగిరీ బట్టి మీరు మీ షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేయాలి 2 డేస్కి ఒకసారి. సో ఇప్పుడు చూసుకుంటే మనకి 421 వ్యూస్ అనేవి వచ్చాయి ఫ్రెండ్స్. మంచి స్టెప్స్ ఉన్నవి. మళ్ళీ ఈ 421 వ్యూస్ నుంచి ఎలా మనం థౌజండ్స్లో వ్యూస్ తెచ్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం మన ఛానల్ని